వేములవాడ పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో పట్టణ పద్మశాలి సంఘంలో నిర్వహించిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ తరగతులు శనివారం ముగిశాయి. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎలాంటి స్వార్థం లేని రాజకీయ పార్టీ బీజేపీ పార్టీ అని అన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా అధికారమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ బీజేపీ నాయకులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద కార్యకర్తలను కలిగిన పార్టీ, క్రమశిక్షణకు మరో పేరుగా పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనే కార్యకర్తలు బీజేపీ పార్టీకి మాత్రమే సాధ్యం. మరి నిన్నటి నుంచి కూడా దీన్ దయాళ్ పండిట్ ప్రశిక్షణ తరగతులకు క్రమశిక్షణతోటి హాజరై మరి కార్యక్రమంలో కాలాంశాలు వక్తలు చెప్పిన అన్నింటినీ కూడా శ్రద్ధగా విని ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి భారతీయ జనతా పార్టీలో కొనసాగడం అంటే ధర్మబద్ధంగా రాజకీయంలో కొనసాగడమే అని నేను తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఇప్పుడు మా రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి మదన్న గారు, కరంల మదన్న గారు మాట్లాడుతున్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ శిక్షణ తరగతుల్లో ఈరోజుతో ముగించుకోవడం జరిగింది. చాలా ఉత్సాహభరితంగా వేములవాడ పట్టణ కేంద్రంలో నిర్వహించుకోవడం చాలా ఆనందదాయకం. ఈరోజు భారతీయ జనతా పార్టీ చూసుకున్నట్టయితే 21 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. గత 13 సంవత్సరాల నుంచి కేంద్రంలో దీర్ఘకాలికంగా పరిపాలన కొనసాగిస్తూ వస్తుంది. ఈరోజు రాబో రోజుల్లో 2029 ఎన్నికల్లో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఈ యొక్క కాషాయ జెండా ఎగరవేయడం కోసం కార్యాచరణ ఏ విధంగా రూపొందించుకోవాలి, ప్రజల మధ్యలోకి ఏ విధంగా వెళ్ళాలి, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము ఈరోజు మోసపూరితమైనటువంటి విధానాలతో ఏ విధంగా మోసం చేస్తుంది, ఈరోజు ప్రజలను ఏ విధంగా ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల పేరు మీద మోసం చేస్తూ ఈరోజు కాలయాపన చేస్తుంది అనే విషయాన్ని కూలంకషంగా చర్చించుకొని ఈరోజు రాబో రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఏ ఎన్నికల్లో అయినా సరే ఈరోజు కైవసం చేసుకోవడానికి సన్నద్ధమయ్యే విధంగా ఈరోజు మా కార్యాచరణ అంతా కూడా కొనసాగింది. ఈరోజు స్థానికంగా మేము చెప్తా ఉన్నాం, మండల కేంద్రాల్లో రాబో 10 రోజుల లోపల పెద్ద ఎత్తున స్థానికమైనటువంటి ప్రజా సమస్యలపై పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాలని చెప్పేసి కూడా మా పార్టీ ఈ యొక్క కార్యరూపాన్ని తీసుకోవడం జరిగింది. తప్పకుండా కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు, మరి ప్రజలకు ఇచ్చినటువంటి 410 వాగ్దానాలను ఇచ్చి మోసం చేసిందో ఆ మోసం చేసినటువంటి ప్రతి విధానంపై కూడా ఎండగట్టే విధంగా మేము తప్పకుండా మా యొక్క కార్యాచరణ ఉండబోతుందని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, హెచ్చరిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చినటువంటి కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.